Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo nana 1 marks extra chapters complete చేస్తున్నాం నాన్న. యాక్చువల్గా మనకుండే బేస్మెంట్తో మనకుండే మోడల్ పేపర్స్ వైజ్ చూసుకుంటే 9 చాప్టర్స్ నాన్న. బట్ ఆ 9 చాప్టర్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. బట్ అక్కడ గవర్నమెంట్ వాడు ఒక చిన్న పాయింట్ ఇచ్చాడు, ఏమి ఏ చాప్టర్ నుండి అయినా సరే 1 మార్క్ రావచ్చు అని. అది కొంతమంది స్టూడెంట్స్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు నాన్న. సో వాళ్ళ కోసం ఇంకా రిమైనింగ్ 5 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 5 చాప్టర్స్లో ఆల్రెడీ ఒక చాప్టర్ నేను అప్లోడ్ చేసేసాను ఆసిలేషన్స్. ఇప్పుడు రిమైనింగ్ 4 చాప్టర్స్ కదా, జస్ట్ ఒక ఐడియా పెట్టుకోండి, వేస్ట్ చేయడం ఎందుకు. మనకు ఎట్లా 6 days ఉంది స్టడీ అవర్స్, రైట్? సో ఆ 6 days మనకు గ్యాప్ ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా ఒకవేళ ఈ 9 చాప్టర్స్ కాకుండా రిమైనింగ్ 5 చాప్టర్స్లో ఏమన్నా 1 మార్క్ బిట్ వస్తుంది అని మీకు డౌట్ ఉంటే 85/85 రాదేమో సార్ అన్న డౌట్ కనుక ఉంటే అవి కూడా ఎందుకు డౌట్ పడాలన్నా, మొత్తం 14 చాప్టర్స్ 1 మార్క్నే కంప్లీట్ చేస్తాను. అందులో ఆల్రెడీ 10 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అవన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. వాచ్ అండ్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ నాన్న. ఇంకా రిమైనింగ్ 4 చాప్టర్స్ 1 మార్క్ కూడా నేను చెప్తాను నాన్న. జస్ట్ ఒక ఐడియా, జస్ట్ వినండి అంతే. సో జస్ట్ ఒక 20 minutes 30 minutes ఉంటుంది, మ్యాక్సిమం 20 to 25 minutes ఉంటుంది ఈ 1 మార్క్ వీడియో. సో జస్ట్ మీరు వినండి అంతే. సో మర్చిపోయినా స్పాంటేనిటీగా అక్కడ ఎగ్జామ్లో ఏమన్నా ఒకవేళ మ్యాక్సిమం 9 చాప్టర్స్ రావాలా, ఒకవేళ రిమైనింగ్ 5 చాప్టర్స్లో ఏమన్నా 1 మార్క్ వస్తే మనకు ఛానల్లో అవైలబిలిటీ లేదు అని మీరు అనుకోకూడదు నాన్న. అరే నేను చెప్పింటే స్టూడెంట్ బాధపడేవాడు కాదని నేను అనుకోకూడదు నాన్న. సో గట్టి ఒక ఐడియా కోసం జస్ట్ వినండి అంతే. సో వినేసి గుర్తుపెట్టుకోండి, సింపుల్ నాన్న. దాన్ని నువ్వు నేర్చుకొని చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ లిసన్. సో జస్ట్ వినేసి ఒక ఐడియా పెట్టుకోండి, ఇస్తే వస్తే రాయడానికి, రైట్? ఓకే. సో నౌ ఇప్పుడు మనము థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం నాన్న. సో ఇప్పుడు మనం డీల్ చేయబోయే చాప్టర్ ఏంటి? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అందులో ఆల్ 1 మార్క్ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తర్వాత 1 word ఆన్సర్స్, రైట్? సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 1 మార్క్ క్వశ్చన్స్ చూడన్నా. సో మల్టిపుల్ చాయిస్ చూడమ్మా. సో ఫస్ట్ మల్టిపుల్ చాయిస్లో జాగ్రత్తగా చూడన్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఆల్ 4 మార్క్స్ ఆల్రెడీ వి కంప్లీటెడ్ నాన్న. అది కూడా ఆల్రెడీ 4 మార్క్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది మన ఛానల్లో. నువ్వు చూస్తే హ్యాపీగా టోటల్ విత్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింటాను నాన్న. సో ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఒకే ప్రెషర్ దగ్గర ఒకే టెంపరేచర్ దగ్గర కో ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పాను కదా. 3 states ఆఫ్ మ్యాటర్ 3 phases ఒకే టెంపరేచర్ దగ్గర కో ఎగ్జిస్ట్ అవుతే దాన్ని ట్రిపుల్ పాయింట్ అంటాం. ఆ వాటర్ యొక్క 3 states ఒకే టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఆ టెంపరేచర్నే మనం సింప్లీ ఎంత ఉంటుంది అంటే నథింగ్ బట్ 273.16 Kelvin అన్న. సో ఏ టెంపరేచర్ దగ్గర ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ 3 phases కో ఎగ్జిస్ట్ అవుతాయి సార్ అంటే 273.16 Kelvin. కాబట్టి ఫస్ట్ బిట్ ఆప్షన్ 2 నాన్న. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ద టెంపరేచర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 60 degrees Celsius, ఇట్స్ వాల్యూ ఇన్ ఫారెన్హీట్ స్కేల్ ఈజ్ డాష్ అన్నాడు నాన్న. ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్లో వాల్యూ ఇచ్చాడు, ఫారెన్హీట్ స్కేల్ అడిగాడమ్మా. డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ నాన్న. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్? అక్కడ ఒక రిలేషన్ చెప్పింటాను నాన్న, గుర్తుందా? C/5 ఈజ్ ఈక్వల్స్ టు F - 32/9. సో ఒక రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం నాన్న. అదే రిలేషన్ ఇక్కడ రాస్తున్నాం నాన్న. సి అంటే సెంటిగ్రేడ్ నాన్న, ఎంత ఇచ్చాడు? 60. సో కాబట్టి 60/5 ఈజ్ ఈక్వల్స్ టు F - 32/9 నాన్న. సింపుల్. నౌ సాల్వ్ ఇట్. వాడు ఇక్కడ ఫారెన్ హీట్లోనే వాల్యూ అడిగాడమ్మా. టేక్ ఎఫ్ అవుట్ సైడ్, యూ గెట్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ 5 ones 5 12s, రైట్ నాన్న. సో నెక్స్ట్ ఇక్కడ 9 ఇక్కడికి వెళ్తుంది నాన్న, మల్టిప్లై. సో 12 into 9 నాన్న. సో దట్ ఇంప్లైస్, సో 12 into 9. సో ఇక్కడ 9 ఇక్కడికి వెళ్తే క్రాస్ మల్టిప్లై, కాబట్టి 12 into 9 చూడన్నాను ఒకసారి. సో వాట్ టు గెట్? సో 12 into 9. సో 12 into 9 ఎంత? 108. సింపుల్. సో 108 ఓకే ఈజ్ ఈక్వల్స్ టు F - 32. సో బట్ ఐ వాంట్ ఓన్లీ F -32 పక్కపోతే +32. సో కాబట్టి F ఈజ్ ఈక్వల్స్ టు 108 + 32, దట్ ఈజ్ 140. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఈజ్ 140 నాన్న. సో 140 ఫారెన్హీట్ అడిగాడు కాబట్టి 140 degree ఫారెన్హీట్, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ సో దీనికి ఊరికే 140 అని ఓవరాల్గా ఇది చెప్పలేదు నాన్న. ప్రాబ్లం విత్ ప్రూఫ్ ఐఎమ్ గివింగ్ టు యూ. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడన్నా. 1 మార్క్లో ఏమి ఇచ్చారు చూడమ్మా. థర్డ్ బిట్
సో థర్డ్ బిట్ ఏమి ఇచ్చచ్చు అమ్మా, అన్ ఐరన్ బార్ ఆఫ్ లెంత్ 10 మీటర్స్ అన్నాడు నాన్న. అంటే ఇనిషియల్ లెంత్ అమ్మా, ఒక ఐరన్ బార్ ఉందంట, ఆ ఐరన్ బార్ యొక్క లెంత్ ఎంత అన్నాడు, ఇది ఒక ఐరన్ బార్ అనుకో, దీని యొక్క లెంత్ అమ్మ, దాన్ని L1 అంటాను, ఇనిషియల్ లెంత్ ఎంత అన్నాడంటే 10 మీటర్స్ అన్నాడమ్మా, రైట్. ఈజ్ హీటెడ్ ఫ్రమ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు. అంటే T1 టెంపరేచర్ ఎంత అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్, T2 ఎంత అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎస్ సార్. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐరన్ ఈస్, అంటే ఆల్ఫా వాల్యూ ఇచ్చాడమ్మా 10 into 10 to the power of -6 per degree Celsius. నౌ దెన్ ద ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద బార్ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఒక రాడ్ ఉంది, దాని యొక్క ఇనిషియల్ లెంత్ ఎంత అంటే 10 మీటర్స్, దాన్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఈ రాడ్ని హీట్ చేస్తారమ్మా. 0 దగ్గర 10 మీటర్స్లో ఉండే ఈ రాడ్ని మీరు 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర హీట్ చేసినప్పుడు ద రాడ్ గెట్ ఎక్స్టెండెడ్, ద రాడ్ గెట్ ఇంక్రీజ్డ్ బికాజ్ ఆల్ సాలిడ్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్. సో కాబట్టి ఈ సాలిడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఆ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఎంత సార్, ఫైనల్ లెంత్ కాదు అడిగిండేది, ఇంక్రీజ్ ఇన్ లెంత్. సో ఇంక్రీజ్ ఇన్ లెంత్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డెల్టా ఎల్ అంటారు నాన్న. సో కాబట్టి ఎప్పుడైతే నువ్వు 100 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ చేస్తావో అప్పుడు ఈ రాడ్ అనేది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, రైట్. అలా ఎక్స్పాండ్ అయినప్పుడు ఎంత ఇంక్రీజ్ ఆఫ్ లెంత్ జరిగింది సార్, ఎంత ఎక్స్పాండ్ అయింది సార్, ఆ ఎక్స్పాండెడ్ లెంత్ అడుగుతున్నాడు నాన్న. ఇది ఇనిషియల్ లెంత్, మొత్తం కలిపితే ఫైనల్ లెంత్, బట్ ఇది మాత్రమే ఎక్స్టెండెడ్ లెంత్, ఎక్స్పాండెడ్ లెంత్, లీనియర్గా ఎక్స్పాండ్ అయ్యేది నాన్న, డెల్టా ఎల్. దాన్ని L2 - L1 అంటాం. సో ఇది నువ్వు క్యాలిక్యులేట్ చేయాలమ్మా. సో కాబట్టి దానికోసం ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చాడు, ఆల్ఫా. సో ఈ ఆల్ఫాతో మనం ఒక ఫార్ములా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నాన్న 4 మార్క్స్లో. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు L2 - L1 ఇంటూ డెల్టా టీ. ఆ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అక్కడ ఫార్ములా యూస్ చేసి చేయాలి నాన్న. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూన్నానా. సో ఫస్ట్ ఇది మాత్రం పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ రైట్ ఇట్ ఆర్ టేక్ స్క్రీన్ షాట్ డేటా. సో నేను డైరెక్ట్గా ఆన్సర్ చేస్తాను నాన్న. సో ఫస్ట్ ఇది రాసేసేమ్మా. రైట్. సో ఇప్పుడు సొల్యూషన్ చూడన్న ఎలా రాస్తాం. ఆల్ఫాకి నాన్న ఒకే ఒక ఫార్ములా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు L2 - L1 బై L1 ఇంటూ T2 - T1 నాన్న. దీన్నే మనం ఆల్ఫా ఫార్ములా అంటాం, లీనియర్ ఎక్స్పాన్షన్ ఫార్ములా నాన్న. L2 - L1 అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ చేస్తే వచ్చేదే ఆ ఎక్స్టాండెడ్ లెంత్, ఎక్స్పాండెడ్ లెంత్ నాన్న. అదే వాడు కనుక్కోమండేది ఇంక్రీజ్ ఇన్ లెంత్, ఎంత లెంత్ ఇంక్రీజ్ అవుతా ఉంది. సో టోటల్ లెంత్, ఫైనల్ లెంత్, తర్వాత రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్. ఇప్పుడు సపోజ్ ఇది రాడ్ అనుకోనన్నా, ఈ రాడ్ యొక్క ఇనిషియల్ లెంత్ L1 అన్న, నువ్వు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తున్నావు, అది ఎక్స్టెండ్ అవుతుందమ్మా. ఎక్స్టెండ్ అయినప్పుడు టోటల్ లెంత్ ఎంత అంటే L2. అప్పుడు ఇంక్రీజ్ ఇన్ లెంత్ అంటే ఈ ఎక్స్పాండెడ్ లెంత్ నాన్న, లీనియర్ ఎక్స్పాండెడ్ లెంత్, ఫైనల్ మైనస్ ఇనిషియల్ L2 - L1. ఇది వాడు అడుగుతున్నాడు నాన్న, L2 - L1 అడుగుతున్నాడు, రైట్. సో ఇప్పుడు దానికోసం మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే డేటా ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు L2 - L1 బై L1 ఇంటూ T2 - T1. దిస్ టర్మ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. కట్ L2 - L1 బయట ఇది, అప్పుడు L2 - L1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా L1 ఇంటూ T2 - T1. సింపుల్ నాన్న. Now solve it. Alpha value. So alpha value given is what? 10 into 10 power minus 6. So 10 into 10 power minus 6 into L1 initial length nana 10 meters into T2 minus T1 100 minus 0. Right? Now solve it. Abud increase in length లేదా expanded length ఎంత వస్తుంది సార్ అంటే, సో ఇక్కడ 10 into 10 10 స్క్వేర్ నానా, ఇక్కడ మైనస్ 6. సో 10 పవర్ మైనస్ 6 ప్లస్ 2 నానా అంటే 10 పవర్ మైనస్ 4 నానా ఇంటూ ఇక్కడ నానా 100. సో 10 స్క్వేర్. సో అప్పుడు 10 పవర్ మైనస్ 4 ఇంటూ 10 స్క్వేర్ నానా, రైట్. సో దెన్ వాట్ టు గెట్ ఈస్ 10 పవర్ మైనస్ 2 మీటర్స్. ఓకే, 10 పవర్ మైనస్ 2 దాన్ని సెంటీ అంటాం, 10 పవర్ మైనస్ 2ని 1 సెంటీమీటర్ అని కూడా నచ్చునన్న. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? మీటర్స్లో అయితే 10 పవర్ మైనస్ 2, సెంటీమీటర్స్ అయితే 1 సెంటీమీటర్ నాన్న. ఈ రెండిట్లో బేసింగ్ ఆన్ ఆప్షన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్. సో దట్ జస్ట్ ఫార్ములా L2 - L1 take outside, substitute the values given in the multiple choice bit, you get your answer. మీటర్స్లో అయితే 10 పవర్ మైనస్ 2, సెంటీమీటర్స్ అయితే 1 సెంటీ అంటే 10 పవర్ మైనస్ 2 వాల్యూ. సో కాబట్టి 1 సెంటీమీటర్ నాన్న. టేక్ స్క్రీన్ షాట్.
సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చూడన్నా 10⁻⁻2 మీటర్స్, అన్ని సెంటీమీటర్స్లో ఇచ్చాడమ్మా 1 సెంటీమీటర్. ఆప్షన్ 2 మా. సో థర్డ్ వన్ ఆప్షన్ 2 నాన్న, యూ హ్యావ్ టు రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడన్నా. ఫోర్త్ క్వశ్చన్, సో ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు చూడమ్మా. ఫోర్త్ వన్, ఏ యూనిఫామ్ మెటాలిక్ రాడ్ రొటేట్స్ అబౌట్ ఇట్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నాడు. నాన్న ఒక యూనిఫామ్ మెటాలిక్ రాడ్ ఉందంట నాన్న. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ మెటాలిక్ రాడ్, రొటేట్స్ అబౌట్ ఇట్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఈ బైసెక్టర్ దగ్గర, ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ దగ్గర రొటేట్ అవుతా ఉందంట విత్ కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్. యాంగులర్ స్పీడ్ని, యాంగులర్ వెలాసిటీని ఒమేగా అంటాం, దాన్ని యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ హీటెడ్ యూనిఫార్మ్లీ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ స్లైట్లీ, దెన్ వాట్ హ్యాపెన్స్ అన్నాడు. నాన్న ఒక యూనిఫామ్ రాడ్ ఉంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ దగ్గర ఇలా రొటేట్ అవుతా ఉంది విత్ కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్. నాన్న కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్తో ఇలా రొటేట్ అవుతా ఉంది. నువ్వు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నావు, దెన్ వాట్ హ్యాపెన్స్? స్లైట్గా నువ్వు యూనిఫామ్గా టెంపరేచర్ని ఈ రొటేట్ అవుతున్న రాడ్కి ఇస్తున్నప్పుడు ఏమవుతుంది సార్? ఆల్ సాలిడ్స్ గెట్ హీటెడ్, ఆల్ సాలిడ్స్ గెట్ ఎక్స్పాండెడ్ ఆన్ హీటింగ్. సో నువ్వు కంటిన్యూస్గా స్లైట్గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ రాడ్ యొక్క లెంత్ పెరుగుతుంది నాన్న. ఎప్పుడైతే రాడ్ యొక్క లెంత్ పెరుగుతుందో దెన్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి డిక్రీజెస్, సో రొటేషన్ ఆల్సో విల్ బి డిక్రీజెస్ నాన్న. ఎప్పుడైతే రాడ్ యొక్క లెంత్ పెరుగుతుందో ద స్పీడ్ ఆటోమేటికలీ డిక్రీజెస్. సో స్మాల్ స్పీడ్ ఉన్నప్పుడు లార్జ్ రొటేషన్ ఉంటుంది. ఎక్కడ చెప్తారు సార్ ఇది? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో చెప్తాం నాన్న. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే ఫార్ములా గుర్తుందా? I = mr². ఎప్పుడైతే అక్కడ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో స్పీడ్ ఆఫ్ రొటేషన్ విల్ బి వెరీ స్మాల్ అంటాం. దాన్ని యాంగులర్ మొమెంటం దగ్గర చెప్తాం నాన్న. సో స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. అంటే డిస్టెన్స్ వెరీ స్మాల్, స్పీడ్ వెరీ హై నాన్న. సో డిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు స్పీడ్ విల్ బి వెరీ లెస్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నువ్వు హీట్ సప్లై చేస్తూ ఉన్నావో ఈ రాడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది నాన్న. ఇలా రాడ్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల దిస్ డిస్టెన్స్ విల్ ఇంక్రీజెస్, సో ద యాంగులర్ స్పీడ్ విల్ బి డిక్రీజెస్. సో యాంగులర్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ డిక్రీజెస్, అది ఆన్సర్. సో కాబట్టి ఇట్స్ స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఇంక్రీజెస్ కాదు నాన్న. నువ్వు హీట్ సప్లై చేస్తున్నావు, రాడ్ ఎక్స్పాండ్ అవుతుంది, సో డిస్టెన్స్ ఇంక్రీజెస్, సో యాంగులర్ స్పీడ్ డిక్రీజెస్. యాంగులర్ మొమెంటం ఫార్ములా బేస్ చేసుకొని నాన్న L = I ఒమేగా లేదా L = mvr, ఆ ఫార్ములా బేస్ చేసుకొని రాస్తున్నాం నాన్న. సో దట్ ఇట్ స్పీడ్ ఆఫ్ రొటేషన్ డిక్రీజెస్. ఇది ఫోర్త్ వన్ నాన్న. ఫోర్త్ వన్ ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం. ఇది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. L = mvr, v అంటే r ఒమేగా, mr² ఒమేగా, mr² అంటే I మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, L = I ఒమేగా. సో ఇక్కడ నువ్వు I బయటికి తీసారనుకోండి, సో I = L/ఒమేగా, అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఒమేగా రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రా. సో కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ డిస్టెన్స్ పెరుగుతుందో ఒమేగా డిక్రీజెస్, డిస్టెన్స్ తక్కువగా ఉంటుందో ఇన్వర్స్ రిలేషన్ కదా, ఒమేగా యాంగులర్ స్పీడ్ ఇంక్రీజెస్. ప్రతిదానికి రీజన్ ఉంటుంది నాన్న. సో ఊరికి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయకూడదమ్మా, ఎందుకనేది ఆలోచన చేయి. సో కాబట్టి నార్మల్గా నువ్వు రాడ్ ఎలా తీసుకున్నప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్తో రొటేట్ అవుతున్నప్పుడు నో ప్రాబ్లం ఫర్ యూ. బట్ నువ్వు స్లైట్గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు రాడ్ ఎక్స్పాండ్ అవుతుంది. సో అప్పుడు డిస్టెన్స్ పెరిగిపోతుంది ఫ్రమ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ నుండి లెంత్ ఆఫ్ ద రాడ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిస్టెన్స్ పెరుగుతుందో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది, యాంగులర్ స్పీడ్ తగ్గుతుంది నాన్న. సింపుల్. అలా కాదు సార్, ఇనిషియల్ స్టేట్లో ఇక్కడ డిస్టెన్స్ తక్కువ, యాంగులర్ స్పీడ్ విల్ బి వెరీ హై. గుర్తుపెట్టుకో. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు రొటేట్ అవుతున్నప్పుడు హీట్ సప్లై చేస్తే, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రాడ్ ఇంక్రీజెస్. సో రాడ్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల డిస్టెన్స్ ఇంక్రీజెస్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజెస్, యాంగులర్ స్పీడ్ డిక్రీజెస్. ఎందుకంటే I యాజ్ వెల్ యాజ్ ఒమేగా ఇన్వర్స్లీ రిలేషన్. గుర్తుపెట్టుకోనా? రైట్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 నాన్న, స్పీడ్ ఆఫ్ రొటేషన్ డిక్రీజెస్. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా, అట్ టెంపరేచర్ ఆఫ్ 6000 కెల్విన్ అన్నాడు. ఫిఫ్త్ క్వశ్చన్ చూడన్నా, ఒక 6000 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ద డామినెంట్ వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ 5000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. నాన్న ఇక్కడ వచ్చాడమ్మా టెంపరేచర్ T1 ఎంత అంటే 6000 కెల్విన్ నాన్న. అక్కడ వేవ్ లెంత్ ఇచ్చాడు నాన్న, డామినెంట్ వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ 5000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. నాన్న 6000 కెల్విన్ దగ్గర ఒక బాడీ నుండి ఒక రేడియేషన్ ఎమిట్ అవుతా ఉందంట, ఒక ఎనర్జీ బయటకు వస్తూ ఉందంట. ఎంత వేవ్ లెంత్తోనన్నా? 5000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. నౌ ద డామినెంట్ వేవ్ లెంత్ ఆఫ్ కరస్పాండింగ్ టు రేడియేషన్ ఆఫ్ సేమ్ బాడీ అట్ టెంపరేచర్ 3000 కెల్విన్ ఈజ్. సో T2 = 3000 కెల్విన్, then wavelength emitted by that body is what?
అదే వాడు అడిగిండేది నాన్న. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, 6000 కెల్విన్ దగ్గర నేను హీట్ చేసినప్పుడు ఆ బాడీ నుండి 5000 యాంగ్స్ట్రామ్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు అదే బాడీ 3000 కెల్విన్ దగ్గర నేను హీట్ చేస్తే అప్పుడు వేవ్ లెంత్ ఎంత వస్తుంది సార్? నన్ను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ నుండి వేవ్ లెంత్ టెంపరేచర్ అన్నాడు. సో 2 మార్క్స్లో కానీ లేదా 4 మార్క్స్లో, 4 మార్క్స్లో కాదు 2 మార్క్స్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో 2 మార్క్స్లో మనం చెప్పింటాం వెయిన్స్ లా, గుర్తుందా? వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా, వేర్ వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్స్ టు బి, దాన్ని వెయిన్స్ కాన్స్టెంట్ అంటాం. అప్పుడు రేషియో లాంబ్డా 1 T1 ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా 2 T2. సింపుల్ అన్న రేషియో వైజ్ రాస్తే లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్స్ టు బి, దాన్ని వెయిన్స్ కాన్స్టెంట్ అంటాం. దీన్ని రేషియో వైజ్ రాస్తే లాంబ్డా 1 T1 ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా 2 T2 నాన్న. సింపుల్. నో సబ్స్టిట్యూట్, దెన్ వాట్ టు గెట్ హియర్? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందన్న, లాంబ్డా 1 అంటే 5000 into T1 6000 is equals to lambda 2 that you want to calculate, T2 3000, right? So multiplication కాబట్టి హ్యాపీగా నువ్వు డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు నాన్న. సో ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros get cancelled out, right? So 3 1s are 3 2s are, okay? So 5 into 2 10,000. So lambda 2 is equals to 10,000 అంటే 10 power 4. That is your answer. So 10 power 4 nana. So 10,000 ado nanu ikkade chudana, option 1 10,000 angstrom units. Take screenshot. So ప్రతి ఒక్క ప్రాబ్లం, ప్రతి ఒక్క క్వశ్చన్ కి రీజన్ ఇస్తూ వస్తున్నాను నాన్న. టేక్ స్క్రీన్ షాట్ ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ఇట్. సో ఈ 1 మార్క్ అనేవి ఎక్స్ట్రా నాన్న. జస్ట్ ఒక ఐడియా పెట్టుకోండి, ఇస్తే మాకు రాలేదు చేయలేదు అన్న ఎందుకు బాధపడతాం? ఒక ఐడియా పెట్టుకుంటే అయిపోతుందిగా. ఏమైంది, ఇంకా రిమైనింగ్ 4 చాప్టర్స్ అంతే. సో కాబట్టి ఈజీగా అయిపోతాయి నాన్న. నెక్స్ట్, సో ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 1 మార్క్ క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్లో 6th క్వశ్చన్ చూడన్న. సో 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా? ద రేట్ ఆఫ్ హీట్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ సిలిండ్రికల్ అల్యూమినియం రాడ్ ఇన్ స్టడీ స్టేట్ ఈస్ 400 వాట్ పర్ మీటర్ స్క్వేర్ అన్నాడు. నన్ను ఇక్కడ ఇచ్చాడు చూడమ్మా, ద రేట్ ఆఫ్ హీట్ అన్నాడు. జాగ్రత్తగా చూడు, లైన్ టు లైన్ ఒకసారి చూడు నాన్న. రేట్ ఆఫ్ హీట్ అన్నాడు. రేట్ అంటే టైం, హీట్ అంటే క్యూ. సో క్యూ బై టీ అని అర్థం. జాగ్రత్తగా చూడు, రేట్ ఆఫ్ హీట్ అన్నాడు. సో కాబట్టి క్యూ బై టీ పర్ యూనిట్ ఏరియా అంటే ఇక్కడ ఏరియా కూడా ఉంటుంది నాన్న, అంటే పర్ యూనిట్ ఏరియా. సో రేట్ ఆఫ్, రేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం, హీట్ పర్ యూనిట్ ఏరియా. సో క్యూ బై టీఏ ఎంత ఇచ్చాడు అంటే 400 వాట్ పర్ మీటర్ స్క్వేర్, రైట్? సో ఇక్కడ వ్యాట్ ఎందుకు ఇచ్చాడు సార్ అంటే రేట్ ఆఫ్ హీట్ నాన్న, అంటే ఎనర్జీ బై టైం. సో ఎనర్జీ బై టైం, వర్క్ బై టైం, దాన్నే పవర్ అంటాం రా. సో కాబట్టి ఇక్కడ క్యూ బై టీ బదులు వ్యాట్ నాన్న, బై మీటర్ స్క్వేర్ ఏరియా కాబట్టి బై మీటర్ స్క్వేర్, అది 400 ఇచ్చాడు నాన్న వాల్యూ. ద థర్మల్ కండక్టివిటీ అంటే కే వాల్యూ ఇచ్చాడమ్మా, ఎంత అంటే 200. సో వాట్ పర్ మీటర్ కెల్విన్. నౌ ద టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ డాష్ అన్నాడు. నన్ను టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఎప్పుడైనా ఫార్ములా గుర్తుపెట్టుకో. టీ అంటే ఇక్కడ మన టైం అని అర్థం, టీటా అంటే టెంపరేచర్ అని అర్థం. 2 మార్క్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం థర్మల్ కండక్టివిటీ ఫార్ములా. సో కాబట్టి టెంపరేచర్ గ్రేడియంట్ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ బై డిస్టెన్స్, దాన్ని టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. సో టెంపరేచర్ బై డిస్టెన్స్ని టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. ప్రెజర్ గ్రేడియంట్ అంటే ప్రెజర్ బై డిస్టెన్స్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 2 మార్క్స్లో చూసుకో, ఈజీగా యూ గెట్ దిస్ ఫార్ములా. సరే, ఇప్పుడు థర్మల్ కండక్టివిటీకి ఫార్ములా ఏం రాయొచ్చు సార్ అంటే కే ఈజ్ ఈక్వల్స్ టు థర్మల్ కండక్టివిటీ ఫార్ములా నాన్న. దీనికి ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాం 2 మార్క్స్ చెప్పేటప్పుడు నాన్న. హీట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, గుర్తుందా, ఏరియా, తర్వాత టైం, తర్వాత టెంపరేచర్, θ2 మైనస్ θ1 దాన్నే డెల్టా టీ అంటాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అంటాం, గుర్తుందా. అవే ఇక్కడ కలిపేస్తాం నాన్న. సో ఇది ఆల్రెడీ థర్మల్ కండక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం నాన్న. సో నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఒకవేళ దీనే కన్ను చేద్దామంటే కన్ను చేయండి. అప్పుడేమవుతుంది, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే 1 కాన్స్టెంట్, దాన్నే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటాం. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఏటీ ఇంటూ డెల్టా టీటా బై డి. సో దిస్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నౌ. ఈ డెల్టా టీటా బై డి మీరు క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ టర్మ్స్ అన్ని పక్కపోతే అయిపోయినా సింపుల్, రైట్? సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో దెన్ వాట్ టు గెట్, సో అప్పుడు సింప్లీ వాట్ టు గెట్ డెల్టా టీటా బై డి
ఈజ్ ఈక్వల్స్ టు ఈ టర్మ్ ఒక్కటి రావాలంటే ఈ టర్మ్స్ అన్నీ ఈ పక్కకి వెళ్తాయి బై అవుతాయి అంటే అప్పుడు క్యూ బై ఓకే KAT సింపుల్ క్యూ బై KAT రైట్ ఇప్పుడు నాన్న క్యూ బై AT అదొమ్మ ఎక్కడ చూడమ్మా క్యూ బై TA క్యూ బై AT ఎంత అంటే 400 సో కాబట్టి ఇక్కడ క్యూ బై AT వాల్యూ నాన్న ఆల్రెడీ వి గాట్ దిస్ వన్ సో క్యూ బై TA లేదా క్యూ బై AT వాల్యూ ఎంత అంటే 400 సో కాబట్టి ఇక్కడ 400 బై K వాల్యూ గివెన్ 200 సో 400 బై 200 నాన్న దట్ ఈస్ 2 సో టెంపరేచర్ గ్రేడియంట్ ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ బై డిస్టెన్స్ ఎంత అంటే 2 నాన్న సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే 2 కెల్విన్ పర్ మీటర్ దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఎందుకు సార్ కెల్విన్ పర్ మీటర్ సో టెంపరేచర్ డిఫరెన్స్ కెల్విన్ బై డిస్టెన్స్ మీటర్ కెల్విన్ పర్ మీటర్ టేక్ స్క్రీన్ షాట్ ప్రతి ఒక్కదాన్ని ప్రూఫ్ చెప్తున్నాను నాన్న ఇది ఆల్రెడీ 2 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిండే సేమ్ థింగ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ జస్ట్ ఆ 2 మార్క్స్ రెఫర్ చేయి ఈ ఫార్ములా ఇక్కడే క్రియేట్ చేసి ఉంటాం వాల్యూస్ ఆ డేటా చదివేటప్పుడే వాల్యూస్ వేసుకున్నాం యూ గెట్ యువర్ థింగ్ నాన్న సింపుల్ సొల్యూషన్ నెక్స్ట్ 7th బిట్ చూడన్న MCQలో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 7th బిట్ ఒకసారి చూడమ్మా ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అంటే క్యూ నాన్న ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ 200 grams ఆఫ్ వాటర్ అంటే మాస్ ఇచ్చాడరా సో టెంపరేచర్ T1 తర్వాత T2 నౌ ఆఫ్టర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈజ్ డాష్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ నన్ను ఇక్కడ ఒక చిన్న క్లూ ఇచ్చాడు చూడమ్మా స్పెసిఫిక్ హీట్ ఫార్ములా నన్న థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో స్పెసిఫిక్ హీట్ ఫార్ములా యూ ఆల్రెడీ డిస్కస్ దట్ ఈస్ Q ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా T నన్న సింపుల్ ఫార్ములా యూజ్ దట్ వన్ యూ గెట్ యువర్ థింగ్ నన్న సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ డేటా ఏమి ఇచ్చారు చూడన్న సో ఇక్కడ నువ్వు Q కనుక్కోవాలి రైట్ సో కాబట్టి దీన్ని బట్టి ఎలా సాల్వ్ చేస్తాం చూడన్న సో ఇక్కడ రైట్ ఒకే ఒక ఫార్ములా Q ఈజ్ ఈక్వల్స్ టు okay so Q is equals to MS delta T use that formula you get your thing so ఇక్కడ amount of heat required that you want to calculate that is Q mass nana mass ఎంత ఇచ్చారంటే 200 grams all are in CGS సో కాబట్టి ఇక్కడ 200 లేదా SI లోకి మార్చేసాయి పర్లేదు 200 grams అన్నాడు కాబట్టి దాన్ని కేజెస్లో మార్చమ్మా సో 1 gram is equals to 10 power minus 3 kg సో కాబట్టి 200 grams అంటే 200 into 10 power minus 3 రైట్ నెక్స్ట్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఇచ్చారు చూడన్న స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఏమి ఇచ్చారు చూడు 1 కిలో కెలరీ అన్నాడు సో 1 కిలో అన్నాడు కాబట్టి 1 into 10 cube నాన్న సో 10 cube ఇంటూ డెల్టా టీ రా డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ సో ఫైనల్ మైనస్ ఇనిషియల్ 0 to 100 100 minus 0 యూ గెట్ 100 సో కాబట్టి ఇక్కడ ఇంటూ 10 square సో అప్పుడు +3 -3 గెట్ క్యాన్సిల్డ్ అవుట్ సో 200 ఇక్కడ 10 square ఇక్కడ 10 square so 2 into 10 to the power of 4 amma so gatti what is your Q value is 2 into 10 to the power of 4 so 2 into 10 power 4 దీన్నే సింపుల్ గా 2 into 10 power 4 అంటే చూడన్న 20 calories 20 మెగా 20 కిలో 200 కిలో అన్నాడు సో 20 లోకి మారిస్తే ఏమవుతుంది ఇక్కడ అంటే సో 2 into 10 power 4 కదా సో దాన్ని ఏం రాయొచ్చు ఇక్కడ 20 into 10 cube అని రాయచ్చా 2 into 10 power 4ని 10 power 4ని 10 into 10 cube సో 20 into 10 cube సో 20 into 10 cube అంటే 10 cube అంటే కిలోనా calories సో 20 kilo calories is your answer option 3 take screenshot ma 7th one సో 7th one వచ్చేసి ఆప్షన్ 3 నెక్స్ట్ 8th one అమ్మా 8th one 2 liquids A and B are temperatures 32 degrees centigrade and 24 degrees centigrade అన్నాడు నన్న 2 liquids ఉన్నాయంట A and B ఏకి టెంపరేచర్ 32 అంట Bకి 24 అంట when equal masses of these liquids are mixed the temperature of mixer is found to be 28 the ratio of specific heats of A and B is dash అన్నాడు నన్న ఇక్కడ నీ దగ్గర 2 liquids ఉన్నాయంట నాన్న సో ఏవే 2 లిక్విడ్స్ అమ్మా ఏ తర్వాత బి ఆ ఏకి టెంపరేచర్స్ ఇచ్చాడు నాన్న ఎంత అంటే సో ఏకి టెంపరేచర్ ఒకటి హైయెస్ట్ టెంపరేచర్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ T1 దట్ ఈస్ 32 degrees centigrade బీకి
ఒక టెంపరేచర్ ఇచ్చాడు నాన్న, దాన్ని T2 అనుకుంటాను. 24 డిగ్రీ సెంటిగ్రేడ్, ఒక లిక్విడ్కి వచ్చేసి 32, ఇంకో లిక్విడ్కి వచ్చేసి 24. ఈక్వల్ మాసెస్ అన్నాడు. సో లిక్విడ్ ఏకి మాస్ ఎంతైతే ఉందో లిక్విడ్ బికి కూడా మాస్ అంతేనా. ఈ రెండు మిక్సప్ చేసిన తర్వాత వచ్చే టెంపరేచర్, ఈ రెండు మిక్సప్ చేశాడంట నాన్న, మిక్సింగ్. సో ఈ 2 లిక్విడ్స్ మిక్స్ చేశాడు ఈ 2 లిక్విడ్స్ మిక్స్ చేసిన తర్వాత అంటే ఏ అనే లిక్విడ్, బి అనే లిక్విడ్ రెండింటిని మిక్స్ చేశాడు. ఆ మిక్స్ చేసిన తర్వాత వచ్చే ఆ మిక్సింగ్ టెంపరేచర్ ఎంత అంటే దాన్నే 28 డిగ్రీ సెంటిగ్రేడ్ అని ఇచ్చాడు నాన్న. సో ఆ మిక్సింగ్ టెంపరేచర్ని ఐ కాల్ ఇట్ యాజ్ అన్ క్యాపిటల్ T. సో కాబట్టి 32 డిగ్రీ సెంటిగ్రేడ్, 24 డిగ్రీ సెంటిగ్రేడ్, 2 లిక్విడ్స్ని మిక్సప్ చేశాడు. అప్పుడు వచ్చిన ఫైనల్ టెంపరేచర్ ఎంత అంటే 28. నౌ వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ రేషియో ఆఫ్ 2 లిక్విడ్స్? SA/SB is equals to what? So SA/SB is equals to what? That you want to calculate, right? సరే సార్, ఎలా సాల్వ్ చేస్తాం? సింపుల్ నాన్న. సో మామూలుగా ఇక్కడ దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఫస్ట్ నాన్న, ఇక్కడ హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. సో కాబట్టి ఇక్కడ T1 నుండి హై టెంపరేచర్, ఇక్కడ T2 నుండి లో టెంపరేచర్. సో ఆల్వేస్ ద హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. 4 మార్క్స్ 2 మార్క్స్లో కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. సో ఇక్కడ A టు B హీట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్న, అంటే A లూజెస్ ద హీట్, B గెయిన్స్ ద హీట్ నాన్న. ఎంతవరకు సార్? అంటిల్ దే గెట్ ఈక్విలిబ్రియం టెంపరేచర్. ఆ ఈక్విలిబ్రియం టెంపరేచర్ గివెన్ ఈస్ 28 నాన్న. ఇప్పుడు A అనేది హాట్ బాడీ, ఎందుకంటే 32 కదమ్మా, సారీ. బి అనేది 24 కాబట్టి కోల్డ్ బాడీ, రైట్. ఇప్పుడు హాట్ నుండి కోల్డ్కి ఎప్పుడు కూడా టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, హీట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు హాట్ బాడీ ఎంత హీట్ లాస్ అయింది సార్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ నాన్న 32 - 28. సింపుల్ నాన్న. ఎంత హీట్ లాస్ట్ అవుతా ఉంది అంటే తన దగ్గర ఉండేది 32, ఎంతవరకు వచ్చేసింది ఫైనల్ టెంపరేచర్ అంటే 28, కాబట్టి 32 - 28 నాన్న. నెక్స్ట్ కోల్డ్, ఇట్ ఈస్ గెయినింగ్. ఎంత గెయిన్ అవుతాను సార్? తనకుండేది ఇనిషియల్ 24, ఎంతవరకు గెయిన్ అయింది సార్ అంటే అప్ టు ఈక్విలిబ్రియం టెంపరేచర్ 28, కాబట్టి 28 - 24, రైట్. ఓకే సార్. ఇప్పుడు నాన్న 32 - 28 దట్ ఈస్ 4. సో 28 - 24 దట్ ఈజ్ ఆల్సో 4. సో అప్పుడు స్పెసిఫిక్ హీట్ రేషియో ఏమవుతుంది సార్? మామూలుగా హీట్కి ఒకే ఫార్ములా చెప్తాం నాన్న. సో QA is equals to M, మాస్ ఈజ్ సేమ్, SA రైట్ ఇంటూ 4, ఎందుకంటే టెంపరేచర్ డిఫరెన్స్ 32 - 28. ఫర్ B హీట్ ఎనర్జీ, B లిక్విడ్, QB is equals to మాస్ ఈజ్ సేమ్ అండ్ స్పెసిఫిక్ హీట్ రేషియో SB దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. స్పెసిఫిక్ హీట్ అలాగే ఉంటుంది, MS డెల్టా T. సో డెల్టా T బదులు 28 - 24 దట్ ఈస్ 4 ఓన్లీ, రైట్. సో ఇక్కడ హీట్ ఆల్సో సేమ్ కాబట్టి ఇక్కడ QA QB ఆల్సో సేమ్. సో QA QB కూడా సేమ్ నాన్న. అప్పుడు రెండు LHS సేమ్, RHS సేమ్. సో దెన్ వాట్ టు గెట్ ఈస్, సో SA/SB ఏమవుతుందన్న? LHS ఈక్వల్స్ టు RHS చేస్తే 4/4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1:1. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో 1:1 వస్తుంది నాన్న. సో ఇక్కడ ఇనిషియల్గా హాట్ బాడీకి 32 ఉంటుందిరా, అది హీట్ ఇస్తూ ఉంటుంది బి దగ్గరికి. ఎంతవరకు ఇస్తూ ఉంటుంది? లైఫ్ లాంగ్ 0 అయ్యేంతవరకు ఇదిరా, ఈక్విలిబ్రియం టెంపరేచర్ వచ్చేంతవరకు ఇస్తూ ఉంటుంది 32 నుండి 28కి. కాబట్టి డిఫరెన్స్ ఎంత? 4. నెక్స్ట్ బి బాడీ గెయిన్ చేసుకుంటూ ఉంటుంది హీట్ ఎంతవరకు? అప్ టు ఈక్విలిబ్రియం లెవెల్. కాబట్టి 24 ఉంది, 28 వరకు హీట్ గెయిన్ చేసుకుంటుంది. 28 - 24 4. సో కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 4, ఇక్కడ హీట్ ఇక్కడ హీట్, ఈక్విలిబ్రియం కదా. ఈక్విలిబ్రియం అంటే ఏమి? సేమ్ హీట్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్, రైట్. సో కాబట్టి ఇక్కడ Q ఈజ్ ఈక్వల్స్ టు మాస్ సేమ్, హీట్ సేమ్, కాబట్టి SA × 4 SA × 4 LHS RHS రెండు ఈక్వల్ చేయి, మాస్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 SA1 ఈజ్ ఈక్వల్స్ టు 4 SAB, అంతేనా? 4 SA ఈజ్ ఈక్వల్స్ టు 4 SB. సో అప్పుడు 4 4 క్యాన్సిల్, SA/SB ఏమవుతుంది? 1. టేక్ స్క్రీన్ షాట్. 1:1 ఆప్షన్ 3. దీని నాన్న ఆప్షన్ 3 మన టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్ చూడమ్మా. సో 8th వన్కి వచ్చేసి ఆప్షన్ 3 1:1. నెక్స్ట్ 9th వన్, ఏ పీస్ ఆఫ్ ఐరన్. సో 9th వన్ ఏమి ఇచ్చాచున్నానా? ఏ పీస్ ఆఫ్ ఐరన్ ఈజ్ హీటెడ్ ఇన్ ఏ ఫ్లేమ్. ఒక ఐరన్ పీస్ తీసుకున్నాడు, ఫ్లేమ్లో హీట్ చేస్తూ ఉన్నాడంట నాన్న. ఇట్ ఫస్ట్ బికమ్స్ డల్ రెడ్, దెన్ బికమ్స్ రెడ్డిష్ ఎల్లో అండ్ ఫైనలీ టర్న్స్ ఇంటూ వైట్ హాట్. ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ అబోవ్ అబ్జర్వేషన్ ఈస్ పాసిబుల్ బై యూజింగ్ డాష్ అన్నాడు. నన్ను ఒక పీస్ ఆఫ్ ఐరన్ తీసుకొని దాన్ని హీట్ చేశాడు,
ఫస్ట్ డల్ రెడ్ ఉందంట, తర్వాత ఎల్లో కలర్లో మారిందంట, తర్వాత వైట్ కలర్లోకి మారిందంట. అలా మారుతా ఉంది అంటే నథింగ్ బట్ వెయిన్స్ డిస్ప్లేస్మెంట్లా. ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ద వేవ్ లెంత్ గెట్ డిక్రీజెస్. Correct or not? So del lambda is inversely proportional to temperature. Lambda T is equals to P. As temperature increases, wavelength decreases. అందుకే different colors create అవుతాయి నాన్న. ఫస్ట్ రెడ్, తర్వాత రెడ్డిష్ ఎల్లో, తర్వాత వైట్. సో కాబట్టి ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ద వేవ్ లెంత్ ఆల్వేస్ డిక్రీజెస్. సో కాబట్టి అక్కడ సింపుల్గా వెయిన్స్ డిస్ప్లేస్మెంట్లా యూజ్ అవుతూ ఉంటుంది. సో 9th one ఆప్షన్ 3. 10th one మా 2 metal rods 1 and 2 of same length. 2 రాడ్స్ ఉన్నాయంట నాన్న, ఫస్ట్ రాడ్ సెకండ్ రాడ్, రెండుకి లెంత్ సేమ్ అంట. హ్యావ్ సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్. లెంత్ సేమ్, టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్. నౌ దేర్ కోఎఫిషియంట్, దేర్ థర్మల్ కండక్టివిటీస్ ఆర్ K1 K2, క్రాస్ సెక్షనల్ ఏరియాస్ A1 A2. ఇఫ్ ద రేట్ ఆఫ్ హీట్ కండక్షన్, అది జాగ్రత్తగా చూసుకో, రేట్ ఆఫ్ హీట్ కండక్షన్. నన్ను నీ దగ్గర 2 రాడ్స్ ఉన్నాయి, రాడ్ 1 రాడ్ 2, లెంత్ సేమ్, టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్, బట్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ డిఫరెంట్, K1 K2, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డిఫరెంట్, A1 A2. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఇన్ 1 ఈజ్ 4 times దాన్ ఇన్ 2 అన్నాడు నాన్న. దెన్ వాట్ హ్యాపెన్స్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఏమన్నాడు, రేట్ ఆఫ్ హీట్ కండక్షన్, రేట్ అంటే టైం, హీట్ అంటే Q/T అని అర్థం. అంతే, ఇంకేం లేదు నాన్న వాడు అడిగిండేది. సో Q/T వాల్యూ ఇన్ 1 is equals to 4 times than in 2. సో Q/T of 2 అని అడుగుతున్నాడు, అంతే, ఇంకేం లేదు. అప్పుడు ఏమవుతుంది అంటున్నాను నాన్న, ఇఫ్ ద రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ దట్ ఈస్ Q/T1 ఈజ్ ఈక్వల్స్ టు 4 times ద సెకండ్ రాడ్ దట్ ఈస్ Q/T ఆఫ్ 2 సెకండ్ రాడ్, దెన్ వాట్ హ్యాపెన్స్. అప్పుడు కింద ఏ రిలేషన్ వర్కౌట్ అవుతుంది అంటున్నాడు. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఆల్రెడీ క్యూకి ఒక ఫార్ములా చెప్పాం, థర్మల్ కండక్టివిటీ ఫార్ములా. సో Q ఈజ్ ఈక్వల్స్ టు KA డెల్టా T డెల్టా టీటా బై డి, గుర్తుందా? రైట్. ఇప్పుడు Q/T తీసుకోనా, Q/T. సో Q/T తీసుకుంటే ఇక్కడ తీసుకొస్తాం, T పక్క తీసుకొని వస్తాం. సో Q/T ఈజ్ ఈక్వల్స్ టు KA డెల్టా టీటా బై డి. కరెక్ట్ ఆర్ నాట్? సో కాబట్టి ఇక్కడ సింపుల్గా చూడన్నా, దీన్ని ఇంకా క్లారిటీగా రాస్తాను. నాన్న నీ దగ్గర 2 రాడ్స్ ఉన్నాయి. ఓకే, సో నీ దగ్గర ఏం రాడ్స్ ఉన్నాయన్నాడు, 2 రాడ్స్. దిస్ ఈజ్ సో 2 రాడ్స్ ఉన్నాయి నీ దగ్గర. దిస్ ఈజ్ ఫస్ట్ రాడ్, దిస్ ఈజ్ సెకండ్ రాడ్. ఓకే, సో 2 రాడ్స్ ఉన్నాయి, దిస్ ఈజ్ ఫస్ట్ రాడ్, దిస్ ఈజ్ యువర్ సెకండ్ రాడ్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడమ్మా, లెంత్ సేమ్ అన్నాడు, దీనికి లెంత్ సేమ్, దీనికి లెంత్ సేమ్, దాన్ని డిస్టెన్స్ అంటాను. సో డి, ఇది వచ్చేసి ఫస్ట్ రాడ్, ఇది వచ్చేసి సెకండ్ రాడ్ అమ్మా. ఓకే, లెంత్ సేమ్, టెంపరేచర్ డిఫరెన్స్ ఆల్సో సేమ్ అట్ దేర్ ఎండ్స్, డెల్టా టీటా. టైం ఎప్పుడు ఉంటే టైము టెంపరేచర్ రెండు ఉంటే కన్ఫ్యూజ్ అవుతాయి. స్మాల్ టీ రిప్రజెంట్స్ టైం, సో టీటా రిప్రజెంట్స్ టెంపరేచర్, లేదా క్యాపిటల్ టీ అనుకోవచ్చు, డోంట్ వరీ. రైట్, సో ఇక్కడ 2 రాడ్స్ ఉన్నాయి, 1 and 2, సేమ్ లెంత్, సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్. ఓకేనా? తర్వాత దీని కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ K1, దీనికి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ K2, దీనికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1, దీనికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2. సింపుల్, రైట్? ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే Q/T ఆఫ్ 1 గివెన్, వాడిచ్చినది నాన్న. సో రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఇన్ ఫస్ట్ రాడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 times ద సెకండ్ రాడ్. దెన్ వాట్ హ్యాపెన్స్, అది వాడిచ్చిండేది. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? ఫస్ట్ ఇక్కడ ఫార్ములా బేస్మెంట్ తీసుకుందాం నాన్న. ఫార్ములా బేస్మెంట్ ఏంటి సార్ అంటే, సో జాగ్రత్తగా చూడన్న, ఫార్ములా ఏం చెప్తాం సార్ అంటే, సో Q ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో Q ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా మీద, టైం మీద, టెంపరేచర్ డిఫరెన్స్ పైన ఎప్పుడు కూడా హీట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. బట్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ హీట్ ఫ్లో విల్ బి లెస్, కండక్షన్లో చెప్పింటాం. రైట్, ఇప్పుడు ఈ టీ పక్క పంపినా, ఎందుకంటే ఇక్కడ గివెన్ కండిషన్ Q/T లో ఉంది. సో టీ పక్క పంపి, సో అప్పుడు Q/T ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఓకే, కే కూడా ఉంది కదా. సో ఇక్కడ ఏ, తర్వాత టీ, తర్వాత డెల్టా టీటా బై డి. ఏరియా ఎక్కువ ఉన్నా, టైం ఎక్కువ ఉన్నా, టెంపరేచర్ ఎక్కువ ఉన్నా హీట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే హీట్ ఫ్లో తక్కువగా ఉంటుంది. ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ K,
టీ పక్క పంపినాను, ఎందుకంటే గివెన్ కండిషన్లో క్యూ బై టీ ఉంది. సో టీ పక్క పంపిస్తే సో క్యూ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు గెట్, సో కేఏ డెల్టా టీటా బై డి. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ ఆర్. సో క్యూ బై టీ బదులు ఇది రాసేసేమ్మా. అప్పుడు ఏమవుతుందన్న, సో క్యూ బై టీ1 బదులు కేఏ డెల్టా టీటా బై డి ఆఫ్ ఫస్ట్ రాడ్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ రాడ్ నాన్న కేఏ డెల్టా టీటా బై డి ఆఫ్ సెకండ్ రాడ్. ఎస్ ఆర్. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే కండిషన్స్ వాట్ గివెన్, K1 A1. సో ఫస్ట్ రాడ్ కాబట్టి K1 A1, సెకండ్ రాడ్ కాబట్టి K2 A2, బట్ సేమ్ డిస్టెన్స్ సేమ్ టెంపరేచర్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్డ్ అవుట్, ఎందుకంటే దీనిలో సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్. రాడ్ 2 రాడ్ 1 ఆల్సో సేమ్ నాన్న. ఇక్కడ 4 టైమ్స్ అలాగే రాస్తాను, 4 టైమ్స్ రైట్. ఇంకేముంచున్నా, సో K1 A1 ఈజ్ ఈక్వల్స్ టు 4 టైమ్స్ K2 A2. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్ నాన్న. ఆప్షన్ 2 మార్క్. సో K1 A1 ఈజ్ ఈక్వల్స్ టు 4 K2, జస్ట్ 2 మార్క్స్ థర్మల్ కండక్టివిటీ ఫార్ములా అప్లై చేస్తున్నాను. సేమ్ డిస్టెన్స్ సేమ్ టెంపరేచర్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయిరా. K1 A1 K2 A2, K1 A1 K2 A2 డైరెక్ట్గా కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. టేక్ స్క్రీన్ షాట్. MCQs కంప్లీట్. సో దానికి వచ్చేసి ఆప్షన్ 2 K1 A1 ఈజ్ ఈక్వల్స్ టు 4 K2 A2. ఇది MCQs నా. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చూడమ్మా. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఏమి ఇచ్చారు చూడన్నా. ఫస్ట్ బిట్, హీట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ 2 or more systems or a system and its surroundings by virtue of its temperature difference. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే హీట్ అనేది ఫ్లో అవుతుంది నాన్న, ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్. ఎప్పుడైనా కానీ హాట్ టు కోల్డ్ అంటే హై టెంపరేచర్ లో టెంపరేచర్ హీట్ ఫ్లో అవుతా ఉంది అంటే టెంపరేచర్ డిఫరెన్స్ వల్లనే వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్ ఆర్ 2 or more systems హీట్ ఫ్లో అవుతూ ఉంటుంది టు ద సరౌండింగ్స్ ఆల్సో. కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ మెజర్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ఒబ్టైన్డ్ బై యూజింగ్. టెంపరేచర్ని ఎలా మెజర్ చేస్తాం? బై యూజింగ్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ థర్మోమీటర్. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నాన్న. సింపుల్, థర్మోమీటర్తో మెజర్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే 2 or more సిస్టమ్స్కి హీట్ ట్రాన్స్ఫర్ కావాలంటే టెంపరేచర్ డిఫరెన్స్, బట్ ఏ ఇన్స్ట్రుమెంట్తో టెంపరేచర్ని మనం మెజర్ చేస్తాం సార్ అంటే థర్మోమీటర్. నెక్స్ట్ అమ్మ, ఆన్ ఫారెన్ హీట్ స్కేల్ దేర్ ఆర్ డాష్ ఈక్వల్ ఇంటర్వెల్స్ బిట్వీన్ ఐస్ పాయింట్ అండ్ స్టీమ్ పాయింట్ అన్నాడు. నాన్న ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసామ్మా. సో ఎన్ని ఉంటాయి సార్ అంటే మీకు గుర్తుందో లేదో, సెల్సియస్కి అయితే 100, ఫారెన్ హీట్కి అయితే 180. సో 180 ఈక్వల్ ఇంటర్వెల్స్. సింపుల్. సెల్సియస్ అయితే LFP 0, 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. 100 ఈజ్ ద UFP నాన్న. సో అదే అక్కడ మనము మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫారిన్ హీట్లో రైట్. సో ఫారిన్ హీట్లో వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే 32 to 212. సో డిఫరెంట్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్లో ఫారిన్ హీట్లో LFP 32, UFP 212 కాబట్టి రెండు మధ్య డిఫరెన్స్ 180. సో కాబట్టి ఫారిన్ హీట్లో 180. నెక్స్ట్ 0 Kelvin ఈజ్ ఈక్వల్స్ టు డాష్ డిగ్రీ సెంటిగ్రేడ్ -273.15. 16 అని కూడా రాస్తారు, డోంట్ వరీ, బోత్ ఆర్ కరెక్ట్. -273. సో 0 కెల్విన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి రాస్తే -273, డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లో రాస్తే +273. సింపుల్. ఇది లోయర్ క్లాసెస్లో వచ్చి ఉంటుంది నాన్న. సో అటు 0 కెల్విన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో మారిస్తే 273 అని రాస్తాం మామూలుగా, బట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్ కాబట్టి పర్టికులర్ ఆన్సర్ రాయాలి కాబట్టి -273.15. నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారు చూడన్నా. వాటర్ విల్ డాష్ ఆన్ హీటింగ్ బిట్వీన్ 0 and 4 degrees centigrade. 4 degrees centigrade 0 degrees to 4 degrees. మామూలుగా మ్యాక్సిమం డెన్సిటీ 4 దగ్గర ఉంటుంది వాటర్కి, బట్ 0 to 4 degrees centigrade దగ్గర వాటర్ ఏమవుతుందంటే కాంట్రాక్ట్. కరెక్ట్ 4 degrees దగ్గర ఎక్స్పాండ్ అవుతుంది, డెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది, అప్పుడు అది అనామలస్ ఎక్స్పాన్షన్, సడన్గా ఎక్స్పాండ్ అవుతుంది. 4 degrees centigrade వరకు అది కాంట్రాక్షన్లో ఉంటుంది నాన్న. సో వాటర్ విల్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్ బిట్వీన్ 0 and 4. నెక్స్ట్ 6th one మా. సో 6th one ఏమి ఇచ్చారు చూడన్నా. ఇఫ్ ఆల్ఫా ఎల్ అండ్ ఆల్ఫా వి ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ అండ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ఎ గివెన్ సాలిడ్ దెన్ ఆల్ఫా వి బై ఆల్ఫా ఎల్ ఈజ్ డాష్. నాన్న వాల్యూమ్ ఎక్స్పాన్షన్ వాల్యూమ్ లీనియర్ అంటే 3 times ఉంటుంది నాన్న. ఎందుకు? ఆల్ఫా అంటే నథింగ్ బట్ ఆల్ఫానే, బీటా అంటే 2 alpha, గామా అంటే 3 alpha. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఆల్ఫా బీటా గామా రేషియో 1:2:3. కాబట్టి ఇక్కడ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ లీనియర్ బేస్ చేసుకొని 3 times ఉంటుంది. కాబట్టి ఆల్ఫా వి బై ఆల్ఫా ఎల్ ఎంత అంటే 3.
నెక్స్ట్, ఏ డివైస్ ఇన్ విచ్ హీట్ మెజర్ కెన్ బి డన్, కెలరీమీటర్. సో కెలరీమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి హీట్ ఎంత ఉందో మనం మెజర్ చేస్తాం. అందుకే హీట్ని ఎప్పుడు ఓల్డెన్ డేస్లో కెలరీస్ అని వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి వర్క్ అన్నా ఎనర్జీ అన్నా సేమ్ అని చెప్తున్నాం. ఓకే, సో కెలరీమీటర్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, సో కాబట్టి ఎప్పుడైనా హీట్ మెజర్ చేయాలంటే కెలరీమీటర్, కెలరీమెట్రీ అంటారు. నెక్స్ట్, ద చేంజ్ ఫ్రమ్ సాలిడ్ టు వేపర్, సాలిడ్ టు గ్యాస్, దాన్ని సబ్లిమేషన్ అంటాం నాన్న. వితౌట్ పాసింగ్ త్రూ ద లిక్విడ్ స్టేట్, సో దాన్ని సబ్లిమేషన్ అంటారు, సబ్లిమేషన్ స్టేట్ అంటారు. సో సబ్లిమేషన్, సబ్లిమేషన్ అంటే సాలిడ్ టు గ్యాస్. నెక్స్ట్, ఓకే, ఏ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై యాక్చువల్ మోషన్ ఆఫ్ మ్యాటర్, వాట్ టు కాల్ ఇట్ యాజ్. అండ్ పార్టికల్స్ మూవ్ కాకపోతే కండక్షన్, పార్టికల్స్ మూవ్ అవుతే కన్వెక్షన్, అసలు మీడియమే లేకపోయినా హీట్ ట్రాన్స్ఫర్ అవుతాయి రేడియేషన్. కాబట్టి ఇక్కడ పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి కన్వెక్షన్. నెక్స్ట్, డాష్ లా ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఎస్టిమేటింగ్ ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ లైక్ మూన్, సన్ అండ్ అదర్ స్టార్స్, వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఎందుకంటే లాంబ్డా ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో అటు వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా నాన్న, క్లారిటీగా రాయాలి, వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో ఇవి టోటల్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, టేక్ స్క్రీన్ షాట్ మా. ఆల్రెడీ 4 మార్క్స్ 2 మార్క్స్లో చెప్పింది ఎటువేనా, సింపుల్. నెక్స్ట్ అమ్మా, సో ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 1 మార్క్లో ఎంసీక్యూస్ కంప్లీటెడ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కంప్లీట్. నెక్స్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్ చూడన్నా. 1 word ఆన్సర్స్ ఏమన్నా చూడమ్మా. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్? హీట్ అండ్ వర్క్ ఆర్ ఆల్వేస్ ఇంటర్ రిలేటెడ్. కెపాసిటీ టు డూ వర్క్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. హీట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి వర్క్ యూనిట్స్ వస్తాయినా, జౌల్ ఈస్ ద యూనిట్. ఇది ఒక్కటి రాస్తే చాలమ్మా. 1 word అన్నాడు, జౌల్ రాసినా చాలు, యూ గెట్ ఫుల్ మార్క్స్, డోంట్ వరీ. నెక్స్ట్, రైట్ ద రిలేషన్ కనెక్టింగ్ బిట్వీన్ కెల్విన్ అండ్ సెల్సియస్. ఆల్రెడీ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఉంది కదా, కెల్విన్కి సెల్సియస్కి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. కాబట్టి సింపుల్గా రాయొచ్చు నాన్న. సో కెల్విన్ ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273. డిగ్రీ సెంటిగ్రేడ్కి ప్లస్ 273 రాస్తే కెల్విన్ వస్తుంది. అలా కాకుండా కెల్విన్ డిగ్రీ సెంటిగ్రేడ్ రాయాలంటే -273 రాయాలి. సో కాబట్టి జస్ట్ యూజ్ దిస్ వన్, యూ గెట్ యువర్ థింగ్. ఇది రాస్తే చాలన్న. కెల్విన్ ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273.15. నెక్స్ట్, what is the value of universal gas constant? You already know that R value, PV is equals to nRT. R అంటే 8.314 joule per mole Kelvin. దట్ అది రాస్తే చాలు నాన్న. నెక్స్ట్, వాట్ ఈస్ థర్మల్ ఎక్స్పాన్షన్? థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే అర్థం ఏంటి? సో థర్మల్ అంటే హీట్ ఎనర్జీ వల్ల డైమెన్షన్స్ ఆఫ్ ద బాడీ ఎక్స్పాండ్ అవ్వాలి బికాస్ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్స్. సో అది ఎక్కడ ఇచ్చారు చూడమ్మా. ఇంక్రీజ్ ఇన్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ బాడీ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్. సో ఎప్పుడైతే బాడీ యొక్క టెంపరేచర్ పెరుగుతుందో డైమెన్షన్స్ ఎక్స్పాండ్ అవ్వడం, చేంజ్ అవ్వడం, బాడీ ఎక్స్పాండ్ అవ్వడం నాన్న, డైమెన్షన్స్ చేంజ్ అవ్వడం బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, దాన్ని థర్మల్ ఎక్స్పాన్షన్. ఇది రాస్తే చాలు నాన్న, సింపుల్, యూ గెట్ ఫుల్ మార్క్స్. ఓకే, సో ఇది రఫ్ చేస్తాను, టేక్ స్క్రీన్ షాట్. Next bit, one word answers చూడమ్మా. At what temperature does water has maximum density? ఇప్పుడే చెప్పాను నాన్న, వాటర్ ఆల్వేస్ కాంట్రాక్ట్ ఫ్రమ్ 0 to 4, బట్ 4 దగ్గర మ్యాక్సిమం డెన్సిటీ ఉంటుందని చెప్పాను. కాబట్టి 4 degrees Celsius ఈజ్ యువర్ ఆన్సర్. అదొక్కటి రాస్తే చాలు నాన్న, ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ ఉండేది రాసినా చాలు, యూ గెట్ ఫుల్ మార్క్స్. నెక్స్ట్, తర్వాత డిఫైన్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ అన్నాడు. మామూలుగా స్పెసిఫిక్ హీట్ ఫార్ములా Q ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా T, C అని కూడా రాసుకోవచ్చు, తప్పలేదు. S ఈజ్ ఈక్వల్స్ టు Q బై M డెల్టా T. సో దీనికి ఫార్ములా కూడా అలాగే 2 మార్క్స్ చెప్పింటారు నాన్న, 2 మార్క్స్ డెఫినేషన్ కూడా రాసింటారు. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 mass ఆఫ్ ఎ గ్యాస్, 1 unit ఆఫ్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ through 1 degree centigrade. Same ఇదే ఆన్సర్ ఎక్కడ చూడన్నా. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ త్రూ 1 degree centigrade, దానే స్పెసిఫిక్ హీట్. ఇది ఆల్రెడీ 2 మార్క్స్ చదివిండేది నాన్న, డైరెక్ట్ యూ కెన్ యూజ్ ఇట్. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అన్నాడు. సో జౌల్ పర్ కేజీ కెల్విన్, సింపుల్. సో Q ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా T రా, సింపుల్ నాన్న. S బై T తీస్తే Q బై M డెల్టా T. Q అంటే జౌల్, మాస్ అంటే కేజీ, టెంపరేచర్ అంటే కెల్విన్. జౌల్ పర్ కేజీ కెల్విన్. ఆ కేజీ కెల్విన్ పైకి పంపించారనుకోండి, జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో అట్ జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అలా వస్తుంది నాన్న. నెక్స్ట్,
వై ఈజ్ వాటర్ యూజ్డ్ యాజ్ ఎ కూలాంట్ ఇన్ ఆటోమొబైల్ రేడియేటర్స్ అంటారు. మామూలుగా ఇంజన్ అంటే కార్ యొక్క ఇంజన్ కానీ వెహికల్ యొక్క ఇంజన్ కానీ ఫుల్ హీట్ అయిపోయింది అనుకోండి, వాటర్ వేస్తారు నాన్న టు కూల్ డౌన్ దట్ రేడియేషన్ ఫ్రమ్ దట్ ఇంజన్. ఎందుకు సార్ వాటర్ని యూజ్ చేస్తారంటే బికాస్ ఆఫ్ హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 4.186 ఉంటుంది కదా. సో హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉండడం వల్ల రేడియేటర్లో ఇంజన్ నుండి వచ్చే ఆ రేడియేషన్స్ని కూల్ డౌన్ చేయడానికి వాటర్ని యూజ్ చేస్తారు. సింపుల్ ఆన్సర్, హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. నెక్స్ట్ take screenshot up to here. 8th వరకు screenshot నానా, take screenshot. Next 9th question చూడనా. What is the effect of increase in pressure on boiling point of a liquid అన్నాడు నానా. increase in pressure of boiling point of a liquid అన్నాడు. సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్ ఆన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ అన్నాడు. ఎప్పుడైతే ప్రెజర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, దెన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద లిక్విడ్ ఆల్సో increases. As pressure increases, boiling point of liquid also increases. PV is equals to nRT, P directly proportional to temperature. సో కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ ఆల్సో ఇంక్రీజెస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్? మీకు ఆల్రెడీ తెలిసినదే, 2 మార్క్స్లో కూడా చెప్పింటాం, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఆ 3 రాస్తే చాలన్నా యూ గెట్ 1 మార్క్. నెక్స్ట్, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ? వాట్ పర్ మీటర్ కెల్విన్. వాట్ పర్ మీటర్ కెల్విన్. ఎందుకు? Q is equals to KAT డెల్టా టీటా బై డి. ఇప్పుడే మనం చెప్పాం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో కానీ లేదా MCQస్లో కానీ అదే ఫార్ములా. టీ పక్క పంపినానా, అప్పుడు Q బై టీ ఈజ్ ఈక్వల్స్ టు KA డెల్టా టీటా బై డి. సో ఇక్కడ Q బై టీ వర్క్, హీట్ ఎనర్జీ. Q అంటే హీట్ ఎనర్జీ, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో హీట్ అన్న వర్క్ అన్న ఒకటేగా. Q బై టీ టైం, Q బై టీ వర్క్ బై టైం, పవర్. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు KA డెల్టా టీ టీటా బై డి. నౌ ఇప్పుడు నాన్న, సో ఇప్పుడు K బై డి తీస్తే దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు K ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో K ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాచ్చినా? P, ఓకే. సో డైరెక్ట్ ఇక్కడ K మాత్రం తీసుకున్నా. సో K ఒక్కటే తీసుకుంటే ఇదంతా ఈ పక్క వెళ్ళిపోతుందిరా, సింపుల్. సో కాబట్టి Q బై AT అంతేనా. సో ఏ పక్క పంపిస్తానా, ఇది పక్క పోతే రెసిప్రోకల్ అవుతుంది, D బై డెల్టా టీటా ఈజ్ ఈక్వల్స్ టు K. సరిపోతుందా? అప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ Q బై T అంటే నథింగ్ బట్ వ్యాట్. సో కాబట్టి ఇక్కడ మీటర్, ఇక్కడ కెల్విన్. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా వ్యాట్ పర్ మీటర్ కెల్విన్ వస్తుంది నాన్న. సో వ్యాట్ పర్ మీటర్ కెల్విన్ లేదా వ్యాట్ మీటర్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. నెక్స్ట్, నెక్స్ట్ అమ్మా. సో గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫోర్స్డ్ కన్వెక్షన్. ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే పార్టికల్స్ కెన్ మూవ్ కదా టు ట్రాన్స్ఫర్ ద హీట్ ఫ్రమ్ వన్ పార్టికల్ టు అనదర్ పార్టికల్, ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఫోర్స్డ్ కన్వెక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిర్ హీటింగ్ సిస్టమ్ ఇన్ హోమ్ లేదా కూలింగ్ సిస్టమ్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ ఇంజిన్. సో మామూలుగా అక్కడ మీకు గుర్తుందో లేదో, అక్కడ హాట్ వెంటిలేటర్స్ యూస్ చేస్తాం. 2 మార్క్స్లో క్వశ్చన్ చెప్పింటాం, గుర్తుందా? హాట్ ఎయిర్, కూల్ ఎయిర్. సో కూల్ ఎయిర్ లోపలికి వస్తుంది, హాట్ ఎయిర్ బయటికి వెళ్తుంది. ఫోర్స్డ్ కన్వెక్షన్, సింపుల్. సో కాబట్టి ఎయిర్ సిస్టమ్, ఎయిర్ హీటింగ్ సిస్టమ్ ఇన్ హోమ్ లేదా కూలింగ్ సిస్టమ్ ఆఫ్ అన్ ఆటోమొబైల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టీఫెన్స్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఇన్ SI యూనిట్? Then a Stephens Boltzmann constant, sigma formula directly you have to use, that is sigma is equals to 5.67 into 10 power minus 8 watt meter power minus 2 Kelvin power minus 4. Stephens law Q is equals to sigma T power 4 అంటారు, గుర్తుందా? సో ఆ సిగ్మా ఫార్ములా ఇక్కడ యూస్ చేస్తున్నాం నాన్న. ఎక్కడ చెప్పింటామంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అక్కడ చెప్పింటాం రా. సో కాబట్టి ఇక్కడ సిగ్మా is equals to 5.67 into 10 power minus 8 watt meter power minus 2 K power minus 4. సో ఇవి స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. ఈ ఒక్క వర్డ్స్ రాస్తే చాలు, యూ గెట్ యువర్ థింగ్. సో టేక్ స్క్రీన్ షాట్. ఇది మీ టోటల్, ఓకే, 1 మార్క్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కంప్లీట్ అయిపోయిందన్న. టేక్ స్క్రీన్ షాట్.